ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబా నువ్వేంటి ఇక్కడ? చెప్తాను పద. బాబా 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 నిన్నే. బాబా ఆగు, అడిగేది నిన్నే బావా. ముందొక విషయం చెప్పు, నువ్వు మాతో పాటు గుడికి రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? చెప్పు బావా. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, మాతో పాటు నువ్వు గుడికి వచ్చింది లేదు, మరి ఇప్పుడెందుకు నువ్వు గుడిలో ఉన్నట్టు? ఏంటి అత్తయ్య అంత అనుమానంగా అడుగుతున్నావు? నేనేదో తప్పు చేసినట్టు. నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో తర్వాత నిర్ణయిద్దాం విహారీ. కానీ నువ్వు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, నీ కారు ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం, ఇంతలోనే నువ్వు గుడి లోపల నుండి ఊడిపడడం, ఇవన్నీ మేము అనుమానించే విధంగానే ఉన్నాయి. అత్తయ్య ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎవరైనా అనుమానపడతారా? మరి లేకపోతే ఏంటి బావా? ఈ రోజు శుభలేఖలకి గుళ్ళో పూజ చేయించాలి అనుకున్నాం కదా, సడన్ గా ఇంట్లో మాయమైపోయావు, ఇప్పుడేమో ఇక్కడ కనిపించావు. మేము అసలు ఏమనుకోవాలి? సరే సరే, ముందు నేను చెప్పేది వినండి. నేను ఉదయం టెంపుల్కి వెళ్ళాలనే సంగతే మర్చిపోయి, అమ్మా నేను ఎప్పట్లాగే జాగింగ్కి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు, అందుకే మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయానమ్మా. నేను ఇంటికొచ్చి చూసేసరికి మీరెవ్వరూ లేరు. ఫోన్ చూస్తే అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది, ఈరోజు మీరందరూ టెంపుల్కి వెళ్దాం అన్నారు కదా అని. అందుకే ఇమీడియట్గా రెడీ అయిపోయి వెంటనే టెంపుల్కి వచ్చేసాను. తీరా చూస్తే మీరంతా పూజ కూడా ఫినిష్ చేసినట్టున్నారు కదా. పూజంతా అయిపోయిన తర్వాత వస్తే ఫలితం ఏముంటుంది విహారీ? ఇదెంత ముఖ్యమైన కార్యక్రమం, నువ్వు ఖచ్చితంగా ఉండాలి కదా. అలా ఎలా మర్చిపోయావు నాన్న? అమ్మా సారీ అమ్మా, నాకు అసలు గుర్తే లేదు తెలుసా. లేకపోతే అందరితో పాటే నేను గుడికి వచ్చేవాడిని కదా. పదండి పదండి అత్తయ్య, అమ్మ పదండి, శాస్త్ర పదండి. ఏంటి శాస్త్ర అటువైపు చూస్తున్నావు? నీతో పాటు గుడికి ఇంకెవరైనా వచ్చారేమో అని. వచ్చారు వచ్చారు వచ్చారు. ఎవరు? శ్రీలీల సమంత పైన ఇద్దరు కలిసి అర్చన చేయించుకుంటున్నారు తెలుసా. లేకపోతే ఏంటి, నాతో పాటు ఇంకెవరు వస్తారు శాస్త్ర? పద శాస్త్ర పద. మరి గుళ్ళు పంతులు గారు చెప్పిన విహారీ? అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలి సహస్ర, ఆ విహారీ వేరు మన విహారీ వేరు. పద వెళ్దాం. సహస్ర పద, సహస్ర పద, పదండి. క్షమించు కనక మహాలక్ష్మి, నిన్ను మళ్ళీ ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. విహారీ రానా? వస్తున్నా. భగవంతుడా, నా మీద ఎవరికి ఏ అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. లక్ష్మమ్మ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తాను.
ఎందుకు పండు? లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది, ఏడ్ చేస్తుంది, నేను 100 సార్లు అడిగినారమ్మా. కవర్ చేయలాగా చచ్చినాను అనుకో. వాళ్ళు ఏటడిగినా నువ్వే కొంచెం మేనేజ్ చేసుకోమ్మా. సరే పండు. లక్ష్మమ్మ ఒక్క నిమిషం. ఏంటి? పూజ ఎలా జరిగిందమ్మా? ఈరోజు విహార్ బాబు గారు కూడా నీతో కలిసి పూజ చేసినారా? అనుకున్నది అనుకున్నట్టుగా అయింది పండు. నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇక అమ్మవారే విహారీ గారిని గండం నుంచి గట్టెక్కించాలి. పోలే అమ్మా, చాలా సంతోషంగా ఉంది. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో కుంకుమార్చన వ్రతం చెయ్యాలి. అర్చన పూర్తయిన తర్వాత నీ భర్త భోంచేసిన పళ్ళెంలోనే నువ్వు భోజనం చెయ్యాలి. ఇలా 9 రోజుల పాటు చేస్తే తను ఈ గండం నుండి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది. అమ్మా, ఎంతో నియమనిష్టలతో కుంకుమార్చన పూజ ఈ రోజుతో పూర్తి చేయగలిగాను. ఇక మీదట విహారీ గారికి ఎలాంటి గండం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి. ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి. నా కష్టాన్ని విఫలం కానివ్వకు. దయచేసి విహారీ గారిని కంటికి రెప్పలా నువ్వే కాపాడాలి తల్లి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.